అలాగే పసుపు ఉంది మన దగ్గర. ఇప్పుడు అరణ్యయోగ కొండ పసుపు అని చెప్తున్నాం కదా! ఈ పసుపుతో బాగా నీళ్ళు మరగబెట్టుకొని కొంచెం పసుపేసి బాయిల్ చేయాలన్నమాట. పొద్దున్నే ఒక గ్లాస్ బాయిల్ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ కొంచెము అల్లం తురుము, తర్వాత కొంచెము మిరియాల పొడి అది అంతా వేసి ఆ వాటర్ కనుక రోజు తాగుతుంటే కూడా ఈ ఇన్ఫెక్షన్స్ అవి కూడా రాకుండా ఉంటాయన్నమాట. యూరిన్ ఆపకూడదు. ఏది ఏమైనా ఇప్పుడు మేము అదే చెప్తాం. 5 లీటర్లు తాగండి, 4 లీటర్లు తాగండి అంటే బయట తిరిగే వాళ్ళకి ఇది ఎంత ఇబ్బందికరమైన విషయం. ఇక్కడ మనకి చాలా చాలా ఇబ్బందికరమైన విషయం. ఇంట్లో ఉండేవాళ్ళు ఒక్క ప్లేస్‌లో కూర్చొని చేసుకునే వాళ్ళకైతే వాళ్ళకి వాష్‌రూమ్స్ ఉంటాయి, ఎళ్తారు. తిరిగే వాళ్ళకి ఇది చాలా ఇబ్బంది. అవును. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా నీళ్ళు తాగాలి తెలుసు. కానీ బయటికెళ్తే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని మార్నింగ్ కూర్చొని ఒక 2 లీటర్లు అక్కడే అయిపోయిన తర్వాత హమ్మయ్య! ఇప్పుడు మనం వెళ్ళొచ్చు బయటికి అని వెళ్ళాల్సిన పరిస్థితి ఇంకా ఉంది, నడుస్తుంది ఇప్పుడు మనకి. ఏదేమైనా కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ ఆపడం అనేది చేయకండి. ఆపొద్దు. ఆపకుండా మీరు ముందే దాని గురించి మనం ఆలోచించుకోవాలి. ఇన్ఫెక్షన్స్ వస్తే మనకి ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి.